ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, రక్షకులరా, అందరికీ నమస్కారం. భగవంతుడు ప్రస్తుతం మనని సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా నడిపితే అలా నడవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు కదా. నాకు ప్రస్తుతం సాయిబాబా గారి మీద వస్తున్నటువంటి మా వరకు దాన్ని తీసుకుంటే విద్వేషపూరిత ప్రచారంగా భావిస్తాం. కానీ అటుపక్క వారి వైపు ఆలోచిస్తే అది సనాతన ధర్మం పేరు మీద హిందూ మతాన్ని సంఘటితపరచడం, కాపాడుకోవడం, ఆ 2 లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇందులో ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అని ఆలోచించడానికి అవకాశం లేదు. కురుక్షేత్ర యుద్ధంలోనే 2 పక్కల అధర్మాలు జరిగాయి. కాబట్టి కలి ప్రవేశానికి ముందే ధర్మం ఏం లేదు, అధర్మమైనా సరే ఆచరించి విజయం సాధించాలి. ఇది 2 పక్కల జరిగే అవకాశాలు ఆ రోజుల్లోనే కనిపించాయి, ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఒక పోలిక చెప్తాను. అది ఎంతవరకు కరెక్టో తెలియదు, నాకు అలా అనిపిస్తూ ఉంది అంతే. జాగ్రత్తగా చెప్పాలి ఈ విషయం మళ్ళీ, ఎందుకంటే ఇది అలాంటి విషయం. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి చాలా కాలం జీవించాం. మధ్యలో చిన్న చిన్న ఉద్యమాలు, జై ఆంధ్ర ఉద్యమం అని, జై తెలంగాణ ఉద్యమం అని వచ్చాయని విన్నాను. నాకు వాటి మీద అంత అవగాహన లేదు. వాటి కారణాలు ఏమిటో కూడా పెద్దగా తెలియదు. కానీ చాలా వరకు అందరం కలిసిమెలిసే ఉన్నాం. అందరూ కలిసిమెలిసి హైదరాబాదుని అభివృద్ధి చేసుకున్నారు. అది తెలంగాణలో ఉన్నది కాబట్టి అది ఎంత అభివృద్ధి చెందినా తెలంగాణ వాళ్ళకి ఆనందమే, లాభమే. వారికి అది ఎక్కువగా దగ్గరగా ఉంటుంది, తెలంగాణలో ఉంది కాబట్టి దాని అభివృద్ధి అంతా వారికే చెందుతుంది. అక్కడ వారికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనుకోవచ్చు, ధైర్యం అనవచ్చు, సొంత గడ్డ కాబట్టి అన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఆంధ్ర వాళ్ళకి అది వేరే రాష్ట్రంలో ఉన్న భావన కూడా కొంత ఉంటుంది. సరే, అంతా ఒకటే రాష్ట్రం కదా అని సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. నాకు రాజకీయ పరిజ్ఞానం అంతగా లేకపోయినా అవగాహన ఉన్నంత వరకు రాజకీయ నాయకులు చెప్పేది, ఇతరులు చెప్పేది విన్నప్పుడు, ముఖ్యంగా మన నాయకులు, ఎక్కువ ముఖ్యమంత్రులుగా పనిచేసింది మన ఆంధ్ర నాయకులేం చెప్తారు. వాళ్ళు కూడా పూర్తి శక్తియుక్తులు, ధనం అన్నీ కూడా హైదరాబాద్ మీదే కేంద్రీకరించి హైదరాబాద్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దారు. ఆ ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఒక చిత్తూరునో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు అంటారు, చిత్తూరునో, ఎన్టీ రామారావు గారి జిల్లా గుంటూరు అంటారు, లేదా కృష్ణా జిల్లా వాటిను, రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా అంటారు, కడపను, విజయభాస్కర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా, కర్నూలును, వాటినేమి మహానగరాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయలేదు. పూర్తి హైదరాబాద్ మీదే దృష్టి పెట్టారు. ఎందుకని? ఇది మనది, ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకొని అన్ని విధాల హైదరాబాద్ని అభివృద్ధి చేశారు. అలాగే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని, ఆస్తులు సంపాదించుకొని, పొలాలు కొనుక్కొని, వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకొని, అంతా ఒకటే కదా అనే భావంతో పూర్తిగా ఆ ప్రాంతం అభివృద్ధి కోసం
కృషి చేశారు. అది ఆ ప్రాంతం అభివృద్ధి కోసం అని అనక్కర్లేదు. వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంపాదన, వాళ్ళ బాగు కోసం అది కూడా ఉంటుంది. అదే సమయంలో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటే అనకూడదు, మా వల్లనే తెలంగాణ అభివృద్ధి చెందింది, తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎంతో పాటుపడ్డామని చెప్పడానికి కూడా లేదు. ఆ ప్రయత్నంలో మనం కూడా సంపాదించుకొని ఉంటాం. మనం తెలంగాణని అభివృద్ధి చెయ్యాలని చెప్పి వెళ్ళి అక్కడ వ్యాపారాలు పెట్టం కదా. మన వ్యాపారం అక్కడ బాగా జరగాలి, తక్కువకు స్థలాలు పొలాలు వస్తాయి, కష్టపడితే డబ్బు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో వెళ్తారు ఎవరు వెళ్ళినా. కానీ అమెరికాని అభివృద్ధి చేయాలని మన వాళ్ళు అమెరికా వెళ్ళరు. అమెరికా వెళ్తే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అని వెళ్తారు. ఆ ప్రయత్నంలో అమెరికా కూడా అభివృద్ధి చెందుతుంది. ఏదైతేమి అలా పరస్పరం జరిగింది. అంతా జరిగిన తర్వాత హైదరాబాదు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నప్పుడు ఆంధ్ర ప్రాంతం ఎక్కువగా ఉండడం, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కువగా ఉండటం, అలాగే తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళు కాస్త తెలివి కలిగి ఉండడం, రాజకీయంగా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఆర్థిక బలం, అంగబలం, తెలివితేటలు ఇవన్నీ కూడా తెలంగాణ కంటే ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా ఉండడం వల్ల రాజకీయ అధికారం కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఆంధ్ర వాళ్ళకు సహజంగానే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అప్పుడు తెలంగాణలో వీళ్ళు ఉన్నంత వరకు మనకు ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయ అవకాశాలు కానీ రాజకీయ అధికారం కానీ రావడం కష్టం. కాబట్టి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజించేస్తే తప్ప మనకు తెలంగాణలో అవకాశాలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఉద్యోగరీత్యా కానీ రావు అని వారికి అర్థమైంది. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. దాంట్లో రకరకాల గెలవడం కోసం రకరకాల మాటల ప్రయోగాలు ఉంటాయి. ఇప్పుడు బాబా గారి మీద ప్రయోగిస్తున్నట్టుగానే వాళ్ళు తెలంగాణను దోచుకున్నారని, తెలంగాణ అభివృద్ధిని నాశనం చేశారని, తెలంగాణ వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారని, తెలంగాణ నీళ్ళని ఇలా ఏవైతే ఇవన్నీ కూడా ఆ ప్రాంతీయ అభిమానాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ తెలంగాణ ప్రజల్ని ఏకీకృతం చేసి ఆంధ్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి కేంద్రంలో పాలకుల్ని కూడా రాజకీయంగా భయపెట్టి రకరకాల ఇక గెలుపు కోసం ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్ని రకాల ప్రయోగాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడిపోయేలా చేశారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఏమనుకుంటారంటే మనం అన్నీ అక్కడ పెట్టి హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసి మరికొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం కూడా అభివృద్ధి అయ్యేలా చేసి వ్యాపార కేంద్రాలు అన్నీ అక్కడే పెట్టి తెలంగాణ అభివృద్ధి అయ్యేలా చేస్తే చివరికి మనని తరిమేశారు అని ఒక యాంగిల్లో మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటారు. దాంట్లో ఇందాక చెప్పినట్టుగా కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి కోసం మనమేం వెళ్ళలేదు, మన అభివృద్ధి కోసం వెళ్ళాం. ఆ ప్రయత్నంలో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందింది. కాకపోతే మన తెలివితేటలు, మన ధనబలం, మన ప్రాంతీయ బలం, మన ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉండడం, దీనివల్ల వారి అవకాశాలు తగ్గిపోయిన మాట నిజం. కాబట్టి దీనివల్ల తగ్గిపోయాయంటే తెలంగాణ ప్రజలు అందరూ కూడా గట్టిగా పోరాడలేరు. కాబట్టి వాళ్ళు ఏదో అన్యాయం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, మన మీద పెత్తనం చేస్తున్నారు, అవమానిస్తున్నారు, రకరకాల ప్రయోగాలు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా బలంగా ఏకీకృతం అయ్యారు. రాష్ట్రం విడిపోవడానికి వాళ్ళ యొక్క శక్తియుక్తులను ఉపయోగించారు, విడిపోయింది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు సాయిబాబా గారి పరిస్థితి కూడా అలాగే. షిరిడీ సాయిబాబా గారు ఈ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు ఈ రాష్ట్రంలో భక్తి ఉద్యమం పెద్దగా లేదు, సత్సంగాల ప్రభావం పెద్దగా లేదు, దేవుడు అనేది ఒక నమ్మకంగా ఉండేది. కృష్ణ పరమాత్మ
మహాభాగవతంలో చేసిన లీలలు విన్నప్పుడు ఇది సాధ్యమేనా అనే అనుమానం నాలాంటి వాడికి భక్తులకు కూడా వచ్చేది. నాస్తికులన్నింటే ఊరికనే తయారవ్వాలా. ఇంత అనంతమైనటువంటి ఇప్పుడు సైన్స్ ద్వారా తెలుసుకున్నటువంటి విశ్వం యొక్క అనంతమైన స్వరూపాన్ని తెలిసినప్పుడు అనంతకోటి బ్రహ్మాండాలు, పాలపుంతలు, వేల కొలది సూర్యులు, ఇదంతా విన్నప్పుడు దీన్నంతా నియంత్రించే దేవుడు ఒకడున్నాడా? అతనికి ఒక ఆకారం ఉందా? ఒక వ్యక్తి రూపంలో ఉన్నాడా? ఆ వ్యక్తి ఇంతటి విశ్వాన్ని కంట్రోల్ చేయగలుగుతాడా? ఇదంతా అబద్ధం, ట్రాష్. ఏదో ఒక శక్తి ఉంటే ఉండొచ్చు, ఒక పవరు, అది దానంతటికదే ఏర్పడింది. అంతేగాని అది ఒక భగవంతుడని ఒక నామరూపంతో ఉండి దానికి గుణాలుండి అతనంతా డీల్ చేస్తాడు, ఇదంతా ట్రాష్ అనే పద్ధతిలో నాస్తికత్వం పుట్టింది, సైన్స్ పుట్టింది. ఇంకా నాస్తికత్వం అంటారా? లోకంలో జరుగుతున్న అన్యాయాలు, దుర్మార్గాలు, పాపాలు ఇవన్నీ చూస్తూ దేవుడు ఏం చేస్తున్నాడనో, లేదా దేవుడు పేరు చెప్పుకొని దేవుడి పేరు మీద భక్తులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా చేస్తున్న దుర్మార్గాలు, అన్యాయాలు చూసినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడి పేరు చెప్పి చేస్తున్న ఈ దుర్మార్గులు ఆయన ఏం చేయట్లేదు కదా అని నాస్తికత్వం పుట్టింది. ఈ విధంగా రకరకాలుగా దైవ ఆస్తికత్వం తగ్గిపోయి నాస్తికత్వం విస్తరిస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ పెరుగుతూ వస్తున్నప్పుడు కూడా ఆస్తికత్వం తగ్గుతుంది, భగవంతుని విశ్వాసం తగ్గుతుంది. బాగా చూడండి, బాగా మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు తమ స్వశక్తి నమ్ముకున్నట్టుగా దేవుని పెద్దగా నమ్మరు. నా ఇంట్లోనే ఉన్నారు అటువంటి వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. దేవుడు అంటే నమస్కారం అంతే, మన ఆచారంగా వచ్చింది కాబట్టి ఒక నమస్కారం, ఒక గంట, ఒక పూజ, అంతేగాని దేవుడి తత్వము, ఆయనకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం పెద్దగా పట్టించుకోరు, చెప్పినా నమ్మరు. కాబట్టి ఎక్కడైతే ఎడ్యుకేషన్ పెరుగుతుందో, సైన్సు, టెక్నాలజీ పెరుగుతూ పోతూ ఉందో, దేవుడికి సంబంధించిన ఆ విషయాలు తగ్గిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అందరూ అంటున్నట్టుగానే ఇక కొంతమంది స్వామీజీలు, సన్యాసులు, రకరకాల వాళ్ళు ప్రవేశించడాలు, భక్తి పేరుతో రకరకాల మోసాలు జరుగుతూ ఉండడాలు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇంకా మన హిందూ మతంలో భక్తి ప్రభావం తగ్గిపోవడం, అలాగే బ్రిటిష్ వాడి పాలన కారణంగా వచ్చినటువంటి వాడి మత సిద్ధాంతాలు ఎక్కువగా వ్యాపించిపోవడము, అందరూ లౌకిక జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము, సుఖంగా జీవించడమే ముఖ్యం, డబ్బు ముఖ్యం, సుఖం ముఖ్యం, వస్తువు ప్రపంచాన్ని సంపాదించుకోవడం ముఖ్యం, కార్లు, ఫ్రిడ్జులు, బిల్డింగులు, ఇలా ఎన్నో వచ్చాయి కదా. ఇంకా ఆ ప్రపంచం ఎక్కువైపోయింది. ఒక పక్క చదువులు ఎక్కువైపోయాయి, వస్తు ప్రపంచం ఎక్కువైపోయింది, మాయ ఎక్కువైపోయింది, భగవంతుడి గురించి చెప్పేవాళ్ళు లేరు, మన రామాయణ భారత భాగవతాల గురించి చెప్పేవాళ్ళు లేరు. ఎందుకని వాళ్ళు కూడా చదువుకోవడం, ఉద్యోగాలు సంపాదించుకోవడం, బాగా సంపాదించుకోవడం, సుఖపడాలనే ఆ వాతావరణంలో షిరిడి సాయిబాబా గారు మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించారు. ఎలా? ఒక సచ్చరిత్ర రూపంలోనూ ఎవరో బివి నరసింహస్వామి గారు వెళ్ళారు, ఒక అనుభవం పొందారు, ఆయన భక్తుల్ని ప్రత్యక్షంగా కలిసి విచారించారు, వారు చెప్పినటువంటి అద్భుత లీలలు చూసి ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో, ఈ కాలంలో ఒక శ్రీకృష్ణ పరమాత్మ లాంటి అద్భుతమైన ఒక అవతారం భూమి మీద వెలిసిందే, నిజమా? నిజమే అని వీళ్ళందరూ చెప్తున్నారు కదా ప్రత్యక్షంగా, మేము చూసామని. ఆయన ప్రత్యక్షంగా ఎంతోమంది శరీరంతో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి ఎటువంటి అనుభవం కలగలేదు. బాబాగారి సమాధిని దర్శించిన తర్వాత వారికి ఆత్మానుభూతి కలిగింది. 5 గంటలు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు, ఆశ్చర్యపోయాడు. బాబా లాంటి ఒక గొప్ప యోగీశ్వరుడు, సిద్ధపురుషుడు గురించి లోకానికి తెలియాలి అని చెప్పి ఆయన భక్తుల్ని ఆయన అన్ని ప్రదేశాలకు వెళ్ళి వారి ద్వారా వ్రాతపూర్వకంగా స్టేట్మెంట్లు తీసుకొని డివోటీస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాయిబాబా అని చెప్పేసి బాబా భక్తుల అనుభవాలని చెప్పి లోకానికి తెలియజేశాడు. అనేక ఇంగ్లీషు పత్రికల్లో వ్యాసాలు రాశాడు. ఆయన ద్వారా తిరిగి బాబాగారు సమాధి చెందిన 18 సంవత్సరాల తర్వాత ఆయన ద్వారా తిరిగి బాబాగారి యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అప్పుడు అనేక ప్రాంతాల నుంచి ప్రజలు షిరిడీకి రావడం మొదలుపెట్టారు. అందుకని చూడండి, షిరిడీ సంస్థానంలో
బాబాగారి సమాధి మందిరంలో ఆ మరాఠా భక్తులు తప్ప వేరే ప్రాంతానికి సంబంధించిన ఎవరి భక్తుల చిత్రపటం ఉండదు. ఒక్క బివి నరసింహస్వామి గారు ఫోటో మాత్రం ఉంటుంది. ఆయనకు మాత్రమే వాళ్ళు అంత గొప్ప స్థానం ఇచ్చారు. ఆ రకంగా ఆయన ద్వారానే మన ఆంధ్రప్రదేశ్లోకి, తమిళనాడుకి, కర్ణాటకకి బాబాగారు పరిచయం అయ్యారు. వారి ద్వారా పరిచయమైనటువంటి బాబా గొప్పతనాన్ని విన్న భరద్వాజ మాస్టర్ గారు, ఆయన కూడా వాళ్ళ అన్నగారి ద్వారా, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మానికి సంబంధించిన గొప్ప బ్రాహ్మణ వంశంలో పుట్టారు. బివి నరసింహస్వామి గారు కావచ్చు, భరద్వాజ మాస్టర్ గారు కావచ్చు, వాళ్ళ అన్నగారి ద్వారా బాబాగారి గొప్పతనం విని ఆయన తీవ్ర నిరాశలో, దుఃఖంలో, బాధలో, విచారణలో ఉన్నప్పుడు షిరిడీకి వెళ్ళి బాబా సమాధిని దర్శించినప్పుడు సేమ్ ఇప్పుడున్నటువంటి మన సోదరులు ఏ విధంగా బాబాని విమర్శిస్తున్నారో ఆ దృష్టితో మాస్టర్ గారు కూడా సమాధిని చూసి, అయ్యో సమాధి, ఎందుకంటే ఆయన బ్రాహ్మణోత్తముడు. మన వాళ్ళు అంటుంటారు కదా, సమాధులు దర్గాలు చూపించే వాళ్ళు దర్గాలు, అదే భావన ఆయనకు కూడా. వాళ్ళ అన్నగారి బలవంతం మీద వెళ్ళాడు. అయ్యో ఏమిటిది, ఈ సమాధిలో ఆయన శరీరం కుళ్ళిపోయి ఉంటుంది, ఎముకలు గూడు మిగిలి ఉంటుంది, ఇక్కడికి వచ్చానేంటి, ఏముంది ఇక్కడ అని సేమ్ మనం వీళ్ళని దూషిస్తుంటాం కదా, ఆ భావన ఆ రోజు మాస్టర్ గారికే కలిగింది. ఆయన ముస్లిం అనే భావన చాలామంది కలిగింది. ఇలాగే దూషించారు. ఆయన సమాధి చెందిన తర్వాత కూడా ఆ సమాధిని చూసి మాస్టర్ గారు లాంటి భవిష్యత్తు గొప్ప భక్తుడే, గొప్ప వివేకవంతుడే ఇలాంటి భావనకే గురి అయ్యాడు. కాకపోతే మరుసటి రోజు మళ్ళీ బాబాగారు సంకల్పించి ఆయన పిలిపించి బివి నరసింహస్వామి గారికి ఇచ్చిన అనుభవమే ఆయనకు కూడా ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు తన జీవితంలో ఎప్పుడూ చూడని ఆత్మానుభూతిని అనుభవించి ఇక బాబా భక్తుడిగా మారిపోయాడు. ఆంధ్ర రాష్ట్రంలో బాబాగారి పేరు మీద భక్తి ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆయనకి శివనేశన స్వామి గారు, షిరిడీలో ఉండే శివనేశన స్వామి గారు బాబాగారి లీలల్ని, ఆయన మెడ్రాస్ నుంచో కేరళ నుంచో వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. బాబా సేవల జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. బాబా అనుభవాలు అనేకం పొందినవాడు. ఆయన మాస్టర్ గారిని బాగా తయారు చేశాడు. అనేకమైన బాబాగారికి సంబంధించిన విషయాల్ని, బివి నరసింహస్వామి గారు కూడా అందించని విషయాల్ని ఆయన ద్వారా తెలుసుకొని మాస్టర్ గారు సాయి సమాజానికి అందజేశారు. అలాగే బివి నరసింహస్వామి గారు రచించిన అనేక పుస్తకాల్లోని విషయాల్ని తీసుకొని సాయి లీలామృతం, సాయి సన్నిధి, సాయి బోధామృతం ఇలా గ్రంథాలు రచించి, ఎందుకంటే అవన్నీ ఇంగ్లీష్లో ఉండేవి, ఇక్కడ ఆ సాయి భక్తి ఉద్యమానికి పునాదులు వేశారు. బాబా గారు వారిని అవతారం అందామా, సిద్ధపురుషుడు అందామా, గురువు అందామా, అవధూత అందామా, ఏదైతేమి వారు మాత్రం ఇంతవరకు ఎవరూ చేయని పనిని వారు చేయడం మొదలుపెట్టారు. అదేమిటి అంటే భక్తులు పిలిస్తే పలకడం, వారితో మాట్లాడడం, స్వప్నంలో కానీ ప్రత్యక్షంగా కానీ, లేదా వాళ్ళ మనసులో అనుకున్న దాన్ని ఇతరుల ద్వారా చెప్పించడం కానీ, రకరకాల ద్వారా బాబాగారి ఉన్నారు, ఆయన మన పక్కనే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, మనం పిలిస్తే పలుకుతారు. అనేక మందికి భయంకరమైన రోగాలు, డాక్టర్స్ నయం చేయలేని రోగాల్ని అతి సులభంగా నయం చేస్తూ, వారి బాధల్ని సులభంగా తీరుస్తూ, వాళ్ళ కోరికలు తీరుస్తూ, ఆనాడు ఆయన అలాగే భక్తులకు దగ్గరయ్యాడు. ఆనాడు భక్తుల కోరికలు తీర్చడం వల్లనే ఆ రోజు షిరిడీలో ఉన్నప్పుడే కలకత్తా, మద్రాస్, బొంబాయి, గుజరాత్, రాజస్థాన్, ఇలా పశ్చిమ బెంగాల్, ఈ మొదలైన రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు బాబా దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లోనే ఆయన ఫకీర్ రూపంలో ఉన్నప్పుడే, పాడుబడిన మసీదులో ఉన్నప్పుడే, ఇప్పుడు మన వాళ్ళు చెప్పే 4 రోజుల స్నానం, 3 రోజుల స్నానం, వారం అలా ఉన్నప్పుడే, ముస్లిం వేషంలో ఉన్నప్పుడే, అల్లా మాలిక్ అంటున్నప్పుడే, ఇవన్నీ వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. మనం చూడలా, మనం పుస్తకాలు చదివేసి ఆయన్ని ద్వేషిస్తున్నాం, అసహించుకుంటున్నాం. మనమంటే అలాంటి వాళ్ళు, సోదరులు లాంటి వాళ్ళు. కానీ ఆ రోజు వాళ్ళు ప్రత్యక్షంగా ఆయన అల్లా మాలిక్ అనడం చూశారు, ఆయన ఫకీరు వేషాన్ని చూశారు, ఆయన మాంసాహారం తినడం చూశారు, ఆయన ముస్లిం అని 10 మంది అంటూ ఉంటే విన్నారు ప్రత్యక్షంగా. అయినా కానీ ఆయన చేత ఆకర్షించబడ్డారు, ఆయన భక్తులుగా మారిపోయారు.
ఆయన్ని సనాతన ధర్మానికి సంబంధించిన గురువుగా భావించి సనాతన ధర్మంలో గురువుని ఎంత గొప్పగా ఆరాధించాలో అంత గొప్పగా ఆరాధించారు, గురుభక్తిని సాధించారు. ఆ రోజుల్లో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చేశారు. మనమేమో ఆయన వెళ్ళిపోయి 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన అది ఇది అని ద్వేషిస్తున్నాం. కానీ వాళ్ళు ద్వేషించే వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళ కర్మానుసారంగా అది జరిగింది. కానీ ద్వేషించిన వాళ్ళు కూడా తర్వాత భక్తులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. 90% మారిపోయారు, 10% ఉంటే ఉండవచ్చు ఆయన యొక్క వేషధారణ చూసి, భాషను చూసి. ఆ 90% హిందువులే, ఆ హిందువులో 90% బ్రాహ్మణులే. ఇది మనం ఆలోచించినప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే, అరే వీళ్ళందరూ అలా ఎలా చేస్తారు? ఆయన ముస్లిం అయితే మసీదులో ఉంటే మన సోదరులు కదా, మన బ్రాహ్మణులు కదా, మనకు ఆచారం మడి ఉంటుంది కదా, మన సనాతన ధర్మం మీద ఎంతో విశ్వాసం ఉంటుంది కదా, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా, అలా ఎలా వెళ్ళారు? కాబట్టి అక్కడ ఇంకేదో ఉంది. ఆ ఇంకేదో అనేదే వారిని దత్తాత్రేయ అవతారంగా ఆ రోజుల్లోనే భావించుకున్నారు. దానికి కావలసిన నిదర్శనాలు కూడా బాబాగారు ఇచ్చారు. ఇలా జరిగినటువంటి ఆ బాబాగారి ఆ లీలలు మన ఆంధ్రప్రదేశ్లోకి భరద్వాజ మాస్టర్ గారి ద్వారా, బివి నరసింహ స్వామి గారి ద్వారా ప్రచారం అయినప్పుడు అది కేవలం వారు చెబితే భక్తులు వినడం ద్వారా భక్తి ప్రచారం అవ్వదు. ఆయన ఇచ్చిన సచ్చేత్ర చదవడం ద్వారా, లీలామృతం చదవడం ద్వారా జరగదు. చదివితే ఏమవుతుంది? ఇప్పుడు ఏదో చెప్తారు, యజ్ఞం ఈ పద్ధతుల్లో చేస్తే వర్షం పడుతుంది అని ఒక గ్రంథంలో రాస్తే ఆ గ్రంథాన్ని 100 సార్లు చదివినా వర్షం పడదు. ఆ గ్రంథంలో చెప్పబడిన విధంగా యజ్ఞం చేస్తే పడుతుంది. అలాగా సచ్చేత్రలో లీలామృతంతో చదివితే భక్తులుగా మారిపోరు. చదివినప్పుడు బాబాగారి అనుగ్రహం వారి మీద కురవాలి, వారి సమస్య తీరాలి, అప్పుడు భక్తి కంటిన్యూ అవుతుంది. అలాగా లీలామృతం ద్వారా, సచ్చేత్ర ద్వారా బాబాగారి అనుభవాలు రావడంతో వాళ్ళు మరో 10 మందికి చెప్పడంతో, ఆ 10 మంది కూడా జరగడంతో, ఆ 10 మంది 100 మందికి చెప్పడం, ఆ 100 మందికి జరగడం, 100 మంది 1000 మందికి చెప్పడం, ఇలా విస్తరించింది. అది నెమ్మదిగా బాబాని భగవంతుడిగా భావించుకుంటూ మందిరాలు నిర్మించుకుంటూ వస్తూ, అప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడున్న స్వామీజీలు అందరూ ఉన్నారు. వాళ్ళేమీ లేకుండా పోలా. ఇప్పుడున్న స్వామీజీలందరూ పేర్లు ఎందుకు అనవసరం పాపం, కానీ ఇప్పుడున్న స్వామీజీలందరూ ఉన్నారు. 4 పీఠాల వాళ్ళు ఉన్నారు, మఠాల వాళ్ళు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. కానీ ఇది తప్పు, ఇలా చేయవద్దు అని వాళ్ళు బయటికి వచ్చి ఇప్పుడు చెప్తున్నట్టుగా ఏ 30-40 సంవత్సరాల క్రితం కనుక వాళ్ళు గట్టిగా చెప్పే ప్రయత్నం చేసి ఉంటే ఇప్పుడు ఈ కష్టకాలం వచ్చేది కాదు ఇద్దరికి, మనకు వాళ్ళకి. అప్పుడు చూస్తూ ఉండడమే కాదు, బాబాగారి గొప్పతనాన్ని వీళ్ళు కూడా చెబుతూ వెళ్ళారు. కొంతమంది పీఠాధిపతులు, సాధువులు, సన్యాసులు కొంతమంది చూస్తూ ఊరుకున్నారు. బాబా గురించి వారేం ప్రవచనాలు చేయలేదు. చిన్నజీరి స్వామి లాంటి వాళ్ళు, పరిపూర్ణానంద సరస్వతి లాంటి వాళ్ళు, లేదా ఇంకా రామాయణ భారత భాగవతాలు ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది, వాళ్ళ పీఠాధిపతులు, మఠాధిపతులు అసలు మాట్లాడలేదు, బయటకు వచ్చి మాట్లాడలేదు. వాళ్ళ మఠాల్లో పీఠాలు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కానీ ప్రవచకులు బాబాగారి గొప్పతనాన్ని చెప్పడం మొదలుపెట్టారు. ఇది తప్పు అని ఎవరు చెప్పలేదు. చాయంటి కోటేశ్వర గారు చెప్తే మీరు దౌర్జన్యం చేశారు అంటారు. ఆయన బాబాగారి గురించి చెడుగా చెప్పాల, తక్కువగా చెప్పాల, బాబాగారి గురించి గొప్పగా చెప్పారు. ఇది గురువుకు సంబంధించిన గ్రంథం, ఇది మీకేం అర్థమవుతుంది? ఇది ఎంత గొప్ప లోతైన జ్ఞానం ఉంటే తప్ప ఇది అర్థం కాదు. మీరు కేవలం 400 సార్లు పారాయణం చేస్తే అయిపోదు, ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని బాబాగారు గొప్పతనాన్ని చెప్పారు. కానీ కొన్ని చోట్ల సచ్చరిత్ర మీద ఆయన కొంత ఘాటుగా స్పందించారు, ఆ రచయిత మీద, సచ్చరిత్ర మీద. అలాగే సచ్చరిత్రలో బీజాక్షరాలు లేవు కాబట్టి చదివితే మీకేమొస్తుంది అని ఆయన చెప్పాడు. బీజాక్షరాలు లేవు అనే ఉద్దేశంతో దాని మీద భక్తులు స్పందించారు. అప్పుడు అది కూడా బాగా ఆయన మీద స్పందించిన సాధారణ భక్తులు కాదు. ఇప్పుడు మీరు ఏ వ్యక్తి అయితే బాబా తత్వానికి విరుద్ధంగా ప్రవర్తించి భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసి బాబా చెప్పిన వైరాగ్యానికి విరుద్ధంగా ఆడంబరమైనటువంటి పూజా విధానాలను జరిపించుకుంటూ
బాబాగారి తత్వానికి పూర్తి విరుద్ధంగా జీవిస్తూ తానొక సిద్ధపురుషునని ఆత్మసాక్షాత్కారం పొందానని చెప్పుకుంటూ ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించుకొని బాబా సచ్చరిత్రని హేమాడుపంతుని కూడా విమర్శిస్తూ బాబాగారితో సమానమైన వాడిని నేననో లేదా బాబా కంటే ఒక మెట్టు ఎక్కువే అనో షిరిడీకి వెళ్తే మీకేమొస్తుంది నా దగ్గరికి రండి అని స్వయంగా ప్రకటించుకొని చెప్పినటువంటి ఒక వ్యక్తి. అటువంటి వాళ్ళు కూడా సమాజంలో వచ్చారు, తయారయ్యారు. సాయిబాబా గారి తత్వాన్ని చాలామంది గురువులు సాయి భక్తుల్ని తమ వైపు మళ్లించుకొని బాబా తత్వానికి విరుద్ధంగానే ప్రచారం చేశారు. ఇలా చాలా జరిగాయి. ఏదైతేమి బాబాగారు పిలిస్తే పలికే విధానం వల్ల, భక్తుల కోరికలు తీర్చే విధానం వల్ల జరుగుతూ పెరుగుతూ వచ్చేసింది. దాన్ని ఖండించకపోగా సమర్థిస్తూ ఆయన గొప్పతనాన్ని చెబుతూ ఎంతోమంది ప్రవచకులు ప్రవచనాలు చేయడం వల్ల భక్తులు కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తే అదే కదా శిష్టాచారం అంటారు కదా, వాళ్ళే శిష్టులు. మరి భారత భాగవత రామాయణాలని ఎవరైతే ప్రజలకు వినిపిస్తారో వారినే సాధారణమైన ప్రజలు గొప్పవాళ్ళుగా మహాత్ములుగా భావిస్తారు. ఆశ్రమాల్లో పీఠాల్లో మఠాల్లో ఉన్న వాళ్ళకు పరిచయం లేదు, వాళ్ళు ఎప్పుడు వీళ్ళ దగ్గరికి రాలేదు, వీళ్ళకు జ్ఞానాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు, భక్తి నేర్పించే ప్రయత్నం చేయలేదు, అజ్ఞానం తొలగించే ప్రయత్నం చేయలేదు, వాళ్ళ కష్టాలు నష్టాలు పోగొట్టుకోవడానికి మార్గాలు చెప్పలేదు. వాళ్ళు పీఠాలకు మఠాలకు అంకితమయ్యారు. ఒకవేళ వచ్చిన అగ్రవర్ణాల దగ్గరికి వస్తారు, అట్నుంచి అట్టే వెళ్ళిపోతారు. అంటే కింద మధ్యతరగతి కింది వాళ్ళకి ఎవరు లేరు. ఆ ఉన్నవాళ్ళు ప్రవచకులే. ఆ ప్రవచకులు బాబాని గొప్పతనం చెప్పారు కాబట్టి భక్తి విస్తరించింది, మందిర నిర్మాణాలు జరిగిపోతున్నాయి. అప్పుడు అన్నీ చూస్తూ ఉండి అందులో వాళ్ళు కూడా ఒక పాత్ర వహించి అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు హైదరాబాదులో ఏంటిది హైడ్రానా అందరూ పర్మిషన్లు ఇచ్చేశారు. మున్సిపాలిటీ, హైదరాబాద్ మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుంది, పంచాయతీ పర్మిషన్ ఇస్తుంది, ఫైర్ స్టేషన్ వాడు పర్మిషన్ ఇస్తాడు, అందరూ పర్మిషన్లు ఇచ్చారు. బ్రహ్మాండంగా కొన్ని వందల ఇండ్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. కట్టేటప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు, అందరికీ కనపడుతూనే కడతారు కదా, సీక్రెట్గా ఏం కట్టారు కదా. అంతేకాదు పర్మిషన్లు కూడా వాళ్ళే ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి అబ్బాబ్బాబ్బే మీకు అసలు ఈ ప్రాంతంలో మీరు కట్టకూడదు, తప్పు, ఇదంతా కూడా నదీ పరివాహక ప్రాంతం అని కూలగొట్టేస్తున్నారు. పైసా కూడగట్టుకొని బ్యాంకు లోన్లు పెట్టుకొని ఇండ్లు కట్టుకుంటే, అన్ని పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే, ఇప్పుడు పర్మిషన్ లేదని అదే గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులే పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు అదే అధికారులు ఇది మీరు కట్టడం తప్పు అని చెప్పి కూలగొడుతున్నారు. అలాగా సాయి భక్తి సాయితత్వం కూడా ఈరోజు ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అందరూ సాయిబాబా గారు సిద్ధపురుషుడు, అవధూత, ఆచార్యమూర్తి అని చెప్పిన వాళ్ళు, పరబ్రహ్మ అని చెప్పిన వాళ్ళు, దత్తాత్రేయ స్వరూపుడు అని చెప్పిన వాళ్ళు అనేక వేల గ్రంథాలు రాస్తూ ఉంటే, బాబాగారి మార్గంలో అనేకమైనటువంటి పూజా విధానాలు జరుగుతూ ఉంటే కళ్ళారా చూస్తూ, ఆ పూజల్లో పాల్గొంటూ, ఆయన నెత్తిన బంగారు కిరీటాలు పెడుతూ, మళ్ళీ అదే నోటితోటి ఆయన ఎంత నిరాడంబరంగా జీవించాడు, ఎంత వైరాగ్య పురుషుడు, అవి నేర్చుకోవాలని చెప్పి మళ్ళీ కిరీటం పెట్టమంటే వాళ్ళే కిరీటాలు పెట్టి, ఈ కిరీటాలు అవన్నీ అడిగాడా, ఎందుకే ఇవన్నీ, ఇందాకే మీకు చెప్పాను కదా, ఇది కాదు బాబా తత్వం అని అన్నామా, అనలేదు. మన చేత కిరీటం పెట్టిస్తే ఓకే, మన చేత దండ వేపిస్తే ఓకే, మన చేత విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తే ఓకే, మన చేత సత్సంగాలు చెప్పిస్తే ఓకే అనుకుంటూ అందరూ కూడా బాబా తత్వాన్ని ప్రమోట్ చేశారు. ఈరోజు 100 సంవత్సరాలు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో 50 సంవత్సరాలు అయింది. ఇవన్నీ దర్గాలు, బాబా మందిరాలు ఎలా కడతారు, కట్టకూడదు, ఎలా పూజిస్తారు, పూజించకూడదు, ఇదిగో శాస్త్రాల్లో ఎక్కడ ఆయన దేవుడు ఉంది. మరి ఈ శాస్త్రాలన్నీ ఈ ప్రవచకులకు తెలియదా?
ఈ నలుగురు ఐదుగురు సోదరులకు తెలిసిన శాస్త్రాలు ఉద్దండ పండితులైనటువంటి ఈ మహాత్ములు, గొప్ప పండితులు, భక్తులు, తత్వప్రచారకులైనటువంటి వీళ్ళెవరికీ శాస్త్రాలు తెలియదే? శాస్త్రాలు తెలియకుండానే ప్రవచనాలు చేస్తున్నారా? వేలాది మంది చేత గురువులుగా పూజించబడుతున్నారా? శాస్త్రాలు తెలిసి ఉండి శాస్త్రం విరుద్ధంగా జరుగుతున్న దాన్ని ఖండించకపోగా ప్రోత్సహిస్తూ వచ్చి ఈరోజు హైడ్రా వచ్చినట్టుగా వచ్చేసి ఇలా చేయడం అనేది ఎంతవరకు ధర్మం అనేది ఆలోచించాలి. నాకు ఇవన్నీ చూసినప్పుడు ఫైనల్గా ఏమిటిది, తెలంగాణ ఆంధ్ర కలిసిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల యొక్క కారణంగా తెలంగాణ అభివృద్ధి చెందింది అని ఆంధ్ర వాళ్ళు అనుకుంటున్నప్పుడు, మీరు మా ప్రాంతంలోకి వచ్చి మా వనరులు ఉపయోగించుకొని సంపాదించుకున్నారు, మా ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు అన్నీ కూడా కొల్లగొడుతున్నారు అని చెప్పి వాళ్ళు రాష్ట్రాన్ని విడదీశారు. వాళ్ళ వర్షంలో అది కరెక్టు. మన వర్షంలో అయ్యో ఇది మనదనుకున్నామే, అంతా ఒకటే అనుకున్నామే, అంతా ఇక్కడే పెట్టామే, పొరపాటున ఆ పాలకులు మంచివాళ్ళు కాబట్టి, విఘ్నులు కాబట్టి హైదరాబాద్ మీద వారు ఎటువంటి ప్రాంతీయ భేదం చూపించకుండా ఉన్న వాళ్ళని, ఇంకా తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు కాబట్టి లక్షలాది మంది ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉన్నారు, జీవిస్తున్నారు ఇప్పటికీ. కానీ ఆ తెలంగాణ ఉద్యమంలో వారు వాడిన భాష, వారి అభిప్రాయాల ప్రకారం కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో ఉన్న ఆంధ్రుల పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇలాగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో బాబా గారి కారణంగా 50 సంవత్సరాల క్రితం ప్రారంభమైన బాబా కారణంగా భక్తి ఉద్యమం ఆంధ్ర ప్రజల్ని భక్తి మార్గంలోకి, ఆస్తికత్వంలోకి, అంటే భగవంతుడు గురు రూపంలో అనేక అనుగ్రహాలు, రక్షణలు కల్పిస్తూ ఉంటే భగవంతుడు ఉన్నాడనేది సుస్పష్టంగా సాయి భక్తులకు అర్థమైపోయి వారి ద్వారా ఇతర సమాజానికి కూడా అర్థమైపోతూ ఆంధ్రప్రదేశ్ అంతా ఒక భక్తి వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో మన ప్రవచకులు ప్రవేశించారు. వాళ్ళ ప్రవచనాలు కూడా బ్రహ్మాండంగా భక్తులు రావడం మొదలుపెట్టారు. వీటన్నిటికీ సాయి భక్తులు ప్రధాన కారణం. ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసేవాళ్ళు, వాటికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు, కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు. ఈ భక్తి ఉద్యమంలో ప్రవచకులు చెప్పే సత్సంగాలు ప్రమోట్ చేయడంలో సాయి భక్తుల పాత్ర ఎంతో ఉంది. అందుకని ఆ ప్రవచకులు కూడా మన సోదరులు చెప్పినట్టుగా ఎక్కువ మంది రాష్ట్రంలో సాయి భక్తులు ఉన్నారు కాబట్టి బాబా గారి గురించి కూడా గొప్పగా చెబితే మేము కూడా ప్రమోట్ అవుతాము అని చెప్పి వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకొని సాయిబాబా గారి గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. బహుశా వారికి అది ఇష్టం లేకపోయినా చేసి ఉండవచ్చు. వారి మనసుకు బాబా గారు నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా ఉన్నదంతా వాళ్ళే కాబట్టి, వాళ్ళని కాదు అని అంటే మేము డెవలప్ అవ్వలేం కాబట్టి బాబా గారి మీద ప్రవచనాలు చేస్తూ ఉండవచ్చు. కానీ తప్పు కదా. భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో సత్యాన్ని చెప్పేవాళ్ళు, సత్య మార్గం వైపు నడిపించేవాళ్ళు ప్రాణం పోయిన అబద్ధం చెప్పకూడదు కదా, ఇష్టం లేని పని చేయకూడదు కదా. దానివల్ల లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు మీరు చెప్తున్న శాస్త్ర విరుద్ధం అంటున్నారే, శాస్త్ర విరుద్ధంలోకి నెట్టిన పాపం వాళ్ళదే కదా. ఇప్పుడు సాయి భక్తులను దూషిస్తూ, మందిర నిర్వాహకులను దూషిస్తూ మాట్లాడితే సాయి భక్తుల కోపం రాదా? మందిర నిర్వాహకుల కోపం రాదా? దీనికి అంతటికీ కారణమైన వాళ్ళు ఎవరు? అసలైన కారకుల్ని, ప్రవచకులను వదిలిపెట్టి ఇది తప్పు అని చెప్పాల్సిన పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు సత్పురుషులు వాళ్ళని వదిలిపెట్టి చూస్తూ ఊరుకున్నందుకు అమాయక భక్తుల్ని, అమాయక మందిర నిర్వాహకుల్ని మందిరాలు కట్టుకొని కోట్లు పెట్టి ఆనందంగా సాయిబాబా గారి సేవ చేసుకుంటూ, బాబాగారు చెప్పిన బోధనలను అనుసరించి సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ, గురు మార్గంలో భక్తిని ఆచరిస్తూ, అలాగని సనాతన దైవాలని వదిలిపెట్టకుండా వాళ్ళను కూడా మందిరాల్లో ఏర్పాటు చేసుకొని ఆరాధించుకుంటూ సనాతన ధర్మంలో 150% హిందువులుగా జీవిస్తూ ముందుకు పోతూ ఉంటే, పెరిగిపోయినటువంటి ఈ సాయి భక్తిని చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక
కొన్నాళ్ళకు పోతే మొత్తం సాయి తత్వము సాయిబాబా గారే నిలబడిపోతారు దేవుడిగా, ఇంకా ఎవరు ఉండరు. నిన్న ఒక సోదరు నాకు ఫోన్ చేసి ఆ విషయం అంటున్నాడు, సార్ మీరు ఊరుకుంటే మొత్తం హిందూ సమాజం మొత్తాన్ని మీ సాయి మతం మింగేసేలా ఉంది సార్, మేము చూస్తూ ఊరుకోం. అసలు అది ఉద్దేశం, అది నేను మొదటి నుంచి చెప్తున్నాను, అసలు ఉద్దేశం అదే. బాబాగారి భక్తులు వ్యాపించిపోయారు, బాబాగారి తత్వం వ్యాపించిపోయింది, బాబాగారి మందిరాలు వ్యాపించిపోయాయి. వారు అనుకున్నట్టే కొన్ని రోజులు ఊరుకుంటే పూర్తిగా అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యమే కదా, భారతదేశంలో 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రం షిరిడి, రేపు మొదటిది కావచ్చు అనే ఒక ఆలోచన, ఒక భయం, ఒక ఆందోళనతోటి వాళ్ళు ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారు. దానికి సహజంగా భారతదేశంలో ముస్లింల మీద ఉండే వ్యతిరేకతని ఉపయోగించుకుంటే తప్ప, బాబాగారు ముస్లిం అంటే తప్ప ఈ యొక్క సాయి భక్తిని తగ్గించలేమని ఆ కార్డు ఉపయోగించడం మొదలుపెట్టారనేది మొదటి నుంచి నేను చెప్తున్నాను. అలా ఇంకోటి స్వామీజీలు వీళ్ళు కూడా దీని వెనకాల చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చూస్తూ ఉండగానే పెరిగిపోయింది ఉద్యమం, ఏం చేయలేకపోయారు. ఇప్పుడు దీన్ని తగ్గించేస్తే భక్తులు కూడా భక్తి బాగా పెచ్చరిల్లిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత భక్తి మిగతా చోట ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ భక్తుల్లో సాయి భక్తులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఇతర భక్తులు కూడా భక్తి మార్గం, సత్సంగాలు వీటికి అలవాటు పడ్డారు. ఈ సాయి భక్తి లక్షణం ఏంటి? వాళ్ళు సాయిబాబా గారిని మాత్రం గురువుగా భావిస్తారు. ఇంకా ప్రత్యక్షంగా లైవ్గా ఉండే గురువులు అక్కర్లేదు అనుకుంటారు. అలాగే బాబా గారి గురించి వినడానికి ఇష్టపడతారు. మళ్ళీ దీంట్లో బాగా నేను సరిగ్గా చెప్పలేదు, ఇప్పుడు క్లారిటీ చెప్తున్నా. ఇందులో స్త్రీమూర్తులు ఉంటారు 80%, 20% మగవాళ్ళు. ఈ 80% స్త్రీమూర్తులు సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని ఆచారాల వ్యవహారాలు పాటిస్తుంటారు, అన్ని క్షేత్రాలకు వెళ్తుంటారు, అందరి ప్రవచకుల సత్సంగాలు వింటారు, అందరినీ ఇష్టపడతారు, భారత భాగవత రామాయణాలన్నీ ఇష్టపడతారు. ఆడవాళ్ళ లక్షణం కదా. మగవాళ్ళల్లో బాబా భక్తిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. పర్సెంటేజీ అటు ఇటుగా ఉన్న ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి అన్ని క్షేత్రాలు దర్శిస్తుంటారు. ఇది కూడా నా మానసిక స్థితిని బట్టి చెప్తూ ఉండవచ్చు, అందరూ అలా ఉంటారని కాదు. నాకు రాముడు, కృష్ణుడు, శివుడు అందరూ ఆరాధ్య దైవాలైనా వారిని బాబాతో సమానంగా నేను ప్రేమించగలిగిన గురుభక్తిలో ఎక్కువగా మునిగిపోవడం వల్ల నాకు బాబా గారిని ఎక్కువగా నేను ఆరాధన చేస్తుంటాను, భావన చేస్తూ ఉంటాను. అదే ఉద్దేశం చెప్తూ ఉంటానేమో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భక్తి 180% మంది అందరూ కూడా మంచి భక్తిని ఆచరిస్తున్నారు, లేదా భక్తి కోసం పరుగులెడుతున్నారు. తీర్థక్షేత్రాలు, దర్శనాలు, సత్సంగాలు, రకరకాల, ఇది బాబా గారి ప్రభావం వల్ల జరిగింది. ఇదే సమయంలో దేశంలో హిందూ సమాజం సంఘటితం అవడం మొదలుపెట్టింది. హిందూ సమాజం సంఘటితం అవడం మొదలుపెట్టింది. ఆ సంఘటిత శక్తికి సాయిబాబా గారు కొంత అడ్డంగా ఉన్నారు. ఎందుకంటే అది లౌకిక వాదంగా ఉంటుంది. బాబాగారి భక్తులు లౌకికవాదంగా ఉంటారు. అన్ని మతాలు సమానమే, అందరూ సమానమే, విద్వేషం వద్దు, అందరిని ప్రేమిద్దాం, కొట్టినా తిట్టినా భరిద్దాం, ఇది కదా బాబాగారు చెప్పింది. ఇలాంటి హిందువులు ఉంటే ఈ హిందూ ఐక్యతకి అది బలహీనంగా ఉంటుంది. కాబట్టి దానికి అడ్డంగా బాబాగారు ఉన్నారు. కాబట్టి బాబాగారిని ఆ భక్తిని తగ్గించాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ఆ ప్రయత్నాలు గట్టిగా అందరూ కలిసి, మనకు కనిపిస్తున్న వీళ్ళే కాదు, వీళ్ళ వెనకాల ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా కలిసి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో కొంతమంది స్వార్థపరుల ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఏమిటాయంటే ఈ సాయి భక్తులందరినీ కూడా మన వైపు పూర్తిగా హిందూ మతం మళ్లించేసి బాబాను వదిలించేలా చేస్తే వీళ్ళందరూ మన శిష్యులు అయిపోతారు. ఎందుకని బాబాగారు ఉన్నంతవరకు వీళ్ళందరూ బాబాకే శిష్యులుగా ఉంటారు. మధ్యలో ఎవరిని శరీరంతో ఉన్న గురువులను పెట్టుకోరు. అలాగే బాబా భక్తులుగా ఉన్నంత వరకు మన ప్రవచనాలు పెద్దగా పట్టించుకోరు, సత్యత్ర మీద ప్రవచనాలు ఎక్కువగా పట్టించుకుంటారు. హిందూ సమాజంలో ఒక చీలికలాగా ఉంది. మిగతా వాళ్ళందరూ రామాయణ, భారత భాగవతాలు ఎక్కువ శ్రద్ధ చూపిస్తే సాయి భక్తులు సచ్చరిత్ర మీద ఎక్కువ చూపిస్తారు. వాటిని కూడా వింటారు, ఆనందిస్తారు. బట్ సచ్చరిత్ర బాబా ఇది ఎక్కువగా వాళ్ళకి
ఇష్టం ఉంటుంది. అలాగే వేరే గురువులను స్వీకరించరు. బాబా మార్గంలో ఉన్న గురువులు స్వీకరిస్తారు. బాబా తత్వం చెప్పే వాళ్ళని గురువులుగా భావించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది కూడా లేదులేండి, అయిపోయింది. కొంతమంది చేసిన పనులకి నిజమైన సాయి భక్తులు ఉన్నా వీళ్ళు కూడా దొంగలే అన్నట్టుగానే చూస్తున్నారు. అది మంచిదే, నేను కూడా అలాగే చూడమని చెప్తాను. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముంది ఎవరికి తెలుసు. కాబట్టి నేను నా ప్రచారంలో గురువులొద్దు, బరువులొద్దు. శరీరంతో గురువు ఉన్న గురువు అవసరమే లేదు. శరీరంతో ఉన్న గురువు అన్నారా అతను మిమ్మల్ని ఎక్కడికి తీసిపోతాడో తెలియదు. ఆయన నిజమైన గురువో బరువో తెలియదు, మోసగాడో తెలియదు, అజ్ఞానమో తెలియదు, అహంకారమో తెలియదు. పుస్తకాల్లో ఉన్న జ్ఞానం అప్పచెప్పేటప్పుడు జ్ఞానిలా కనిపిస్తారు, మహాత్ములా కనిపిస్తారు. ప్రవచనం చేసేటప్పుడు మంచి వాళ్ళలా కనపడతారు, మెత్తగా మంచిగా మాట్లాడతారు. కాబట్టి అవసరం లేదు బాబాగారి మార్గంలో గురువులు అనేది నా యొక్క ప్రతిపాదన. అయితే బాబా భక్తులు బాబాను గురువుగా భావించుకుంటారు. ఈ పర్సెంటేజీ హిందూ సమాజంలో ఎక్కువగా ఉంది. కాబట్టి బాబాగారి భక్తిని పక్కకు తగ్గిస్తే వాళ్ళందరూ కూడా వచ్చి మన జోలిలో పడతారు, మన బుట్టలో పడతారు. అప్పుడు మనం ప్రవచకులుగా, గురువులుగా ఇంకా ఎక్కువ మంది చేత ఆరాధించబడవచ్చు అనే ఒక స్వార్థం కూడా కొంతమంది ప్రవచకుల్లో కానీ కొంతమంది స్వామీజీల్లో కానీ ప్రవేశించిందేమో. అందుకనే వాళ్ళు కూడా ఇంతకుముందు బాబాగారి గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు బాబాగారి గురించి వ్యతిరేకంగా చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సుస్పష్టం, ఈ భక్తి వ్యాప్తికి, మందిర నిర్మాణాల వ్యాప్తికి ప్రవచకులు ముఖ్య కారణం. అదే సమయంలో చూస్తూ ఊరుకున్నటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళే కారణం. సాయి భక్తులు కాదు, మందిర నిర్వాహకులు కాదు. ఇలా తెలంగాణ ఉద్యమంలాగా ఈ సాయి ఉద్యమానికి కూడా కొన్ని పోలికలు కనిపించాయి. ఇందులో ఏదైనా నేను నా అవగాహన లోపంతో మాట్లాడి ఉంటే క్షమించమని కోరుతూ, ఈ ఉద్యమం పోరాటం దాకా వెళ్ళి ఈ హిందూ మతంలోనే ముసలంలాగా పుట్టి సాయి భక్తులు ఒక పక్క, హిందూ మత రక్షకులు అనుకునే వాళ్ళొక పక్క, ఇది కొట్టుకొని తిట్టుకొని ఆ స్థాయికి వెళ్లకుండా చర్చల ద్వారా ఇది సమసిపోవాలి అని కోరుకుంటున్నాను. మరి బాబాగారి నిర్ణయం ఏమిటో తెలియదు. ఈ మధ్యలో కేసులు రావడం, ఆ కేసులు పెట్టినందుకు వీళ్ళు ఇంకా రెచ్చిపోయి బాబాగారి సచేతను ఇంకా అవహేళన చేయడం, అది చూసి సాయి భక్తులు బాధపడడం, మాలాంటి వాళ్ళు మరికొంతమంది మళ్ళీ దానికి ప్రతిగా వీడియోలు చేయడం, ఇంకొంతమంది ఇంకా ఎక్కువగా బలంగా వాదించడం, ఇది ఒక చిక్కుముడిలా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇంకా కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. కొత్త వాళ్ళని, పెద్ద వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చివరికి ఎటుపోతుంది, ఏమవుతుంది? అలా చేసిన ప్రతి వారిని మన సాయి భక్తులు దూషిస్తుంటారు. అలా దూషించినప్పుడు వారి భక్తులు, అందరం హిందువులమే, వాళ్ళు లేస్తారు, అంతటి గొప్పవాడిని, మహానుభావుని మీరు అంటారా అని చెప్పి. అంటే సాయి భక్తులకు మళ్ళా ఇంకొక శత్రువర్గాన్ని తయారు చేస్తున్నారు వాళ్ళు చాలా తెలివిగా. ప్రవచకుల చేత బాబాగారి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇప్పించినప్పుడు సాయి భక్తులు ప్రవచకుల్ని దూషిస్తే, వారి భక్తులు మళ్ళీ మనని దూషిస్తే, ఇలా హిందూ సమాజంలో ఒక ముసలంలాగా తయారై, మరి ఇది హిందూ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇది అవసరమా? ఇదేనా ఇప్పుడు కోరుకుంటుంది? ఇప్పుడైనా స్వామీజీలు కలగజేసుకోరా? రాజీ చేసే ప్రయత్నం చెయ్యరా? పీఠాధిపతులు కలగజేసుకోరా? రాజీ చేసే ప్రయత్నం చెయ్యరా? జస్ట్ ఊరికే స్టేట్మెంట్ ఇచ్చేస్తారా? బాబాగారు శాస్త్రాల్లో లేడు కాబట్టి ఆయన్ని పూజించకూడదు, అది అవైదికం అని ఊరికే స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుందా? అంత బలహీనంగా సాయి సమాజం లేదండి బాబు, అంత బలహీనంగా సాయి సమాజం లేదు. సాయి సమాజంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద కోటీశ్వర్లు, అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. బాబా భక్తిలో వెంకయ్యనాయుడు గారి కూతురు గారు ఉన్నారు, ఇంకా మోహన్ బాబు గారు ఉన్నారు, ప్రాణం పెట్టే మోహన్ బాబు గారు ఉన్నారు. మనకు తెలియని పెద్ద అధికారులు, కోటీశ్వర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు.
వీళ్ళందరూ రంగంలోకి దిగితే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు దిగరు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి దిగరు. బాబా దేవుడా కాదని వాళ్ళెవరని చెప్పడానికి వాళ్ళకేం తెలుసు అని అది కేర్లెస్గా తీసేసి వాళ్ళ మానవ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. కానీ బాబా గారిని పూజించకూడదు, ఒప్పుకోము అని వాళ్ళు కార్యరంగంలోకి దిగినప్పుడు వాళ్ళందరూ రంగంలోకి దిగుతారు. అప్పుడు హిందూ సమాజాన్ని భగవంతుడే కాపాడాలి. సాయిరాం.